వికారాబాద్ జిల్లా తాండూరు మండలంలో వ్యవసాయ అధికారులు తనిఖీలు చేశారు. అధిక ధరలకు యూరియా విక్రయిస్తున్న ఓ ఫర్టిలైజర్ దుకాణంపై దాడి చేసి 21 రోజుల స్టాప్ సేల్ ప్రకటించారు. గౌతాపూర్లోని సాయి ధనలక్ష్మి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణంలో ఒక్కో యూరియా బస్తాపై 54 రూపాయలు అదనంగా తీసుకుంటున్నట్లు అధికారులు నిర్ధారించారు. రైతు నరేందర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దుకాణంలో తనిఖీలు చేయగా 266 రూపాయలకు విక్రయించాల్సిన యూరియా బస్తాను 320 రూపాయలకు విక్రయించినట్లు తెలిసింది. ఒక్కో యూరియా బస్తాకు 54 రూపాయలను అదనంగా వసూలు చేయడం, రసీదు ఇమ్మని అడిగినా ఇవ్వకపోవడం, యూరియా కావాలంటే 20:20 కొనాలంటూ షాపు యజమాని చెప్పడంతో వ్యవసాయ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు రైతు నరేందర్ రెడ్డి తెలిపారు. 21 రోజుల పాటు అమ్మకాలను నిలిపివేసేలా చర్యలు తీసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. అందరూ పోయి కాలర కూర్చున్నాను తప్పు చేయకుండా కాలర పోయి కూర్చున్నాను పొద్దుగా ఇంటికి పోయి మేడం ఫోన్ చేసిన మేడం ఫోన్ చేసి అటాచ్ చేయండి నేను చెప్తా పోన్నాను మేడం ఆయన బెదిరించినట్టున్నది. మేడం నాకు చెప్పినప్పుడు తీసుకోపోన్నారు. అయితే నేను రాత్రి మేడం చీకటి అయింది, పొద్దుగాల అవుతాను పొద్దుగాల వచ్చిన రాని తడిపే ఎన్ని సంతులు అడిగినారు. 3 సంతులు అనండి 960 రూపాయలు అన్నాడు. 900 రూపాయలు ఫుల్ పే చేసిన. పే చేయమన్నా నాకు ఒరిజినల్ బిల్ చెప్పాను. ఒరిజినల్ బిల్లు మాది అంటే అవుతుంది. ఒరిజినల్ బిల్లు 270 ఇస్తాను, 320 అన్నాను. అరే మనం 320 తీసుకున్నావు, మరి 270 బిల్ చేసిన అడిగితే నీ పైసలు నీకు వాపస్ ఇస్తా, మీది 270 తీసుకొని మీది 50 రూపాయలు వాపస్ ఇస్తాను. లేదు నాకు 320 రూపాయలు తీసుకున్న పెట్టి నాకు వాపస్ నాకు అదే బిల్లు కావాలని 100 కూర్చుంది. ఏమిటి 900 రూపాయలు కొట్టింది అడిగితే నేను ఆధార్ కార్డు ఒరిజినల్ బిల్ అడిగిన. అడిగితే ఆధార్ కార్డు ఇవ్వను, ఆధార్ కార్డు ఇచ్చిన. ఆధార్ కార్డు ఇచ్చినారు. ఇక్కడ చూడక నాది ఫెయిల్ అయింది, స్కానరు ఇది ఫెయిల్ అయింది, రేపు తీసుకుపోయి బిల్లు కొద్దిగా తీసుకుపోయి అన్నారు. లేదు అక్కడ ఇస్తే వేసుకోపోతే లేకపోతే వేసుకోపోయి అంతవరకు అని చెప్పింది. అందరూ పోయి కాలర కూర్చున్నాను తప్పు చేయకుండా కాలర పోయి కూర్చున్నాను పొద్దుగా ఇంటికి పోయి మేడం ఫోన్ చేసిన. మేడం ఫోన్ చేసి